గోదావరి వరద ఉభయ గోదావరి జిల్లాల ప్రజల్ని ఇప్పటికీ భయపెడుతూనే ఉంది. ప్రవాహం కాస్త తగ్గినా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. బాధిత ప్రాంతాల్లో జనం సరైన సాయం అందక నానా అగచాట్లు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలు తెలంగాణ జిల్లాల్లో ఇబ్బందులు కలిగిస్తూనే ఉన్నాయి. అటు ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతితో కొన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. కొన్ని రోజులుగా గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఉభయ గోదావరి జిల్లాలు అల్లాడుతున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీనివల్ల లక్షలాది క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతూనే ఉన్నారు. కోనసీమ లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వరద తాకిడి తగ్గినా ఇప్పటికే చుట్టుముట్టిన నీటితో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతా వర్షార్పణం కావడంతో ఆహారం, మంచినీరు అందక అల్లాడుతున్నారు. నుంచి వరద బాధితులను మునిగిపోయిన మొత్తం ఎటువంటి గుడ్డు పైన వర్షం కింద బాడి ప్రభుత్వం వారు ఇప్పుడు ఇంకా మమ్మల్ని పట్టించుకోలేదు, ఏమో రాలేదు, వచ్చి చూడలేదు. నేను వచ్చి చూసి వెళ్ళిపోరు అంతే. మాకు ఏ సహాయం లేదండి. ఇల్లు మునిగిపోతే మాకు బయటకి ఎక్కడికి వెళ్తా మాకు ఆస్కారం లేదండి. మాకు డాబాల పైన అక్కడక్కడ మేము ఉంటున్నామండి. మాకు అన్ని ఇబ్బందులుగా ఉన్నాయండి. పోలవరం మండలం గుత్తెన దీవి వద్ద ఏటిగట్టుకు ఉన్న స్లూయిజ్ రేకులు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. దీనివల్ల పెద్ద ఎత్తున నీరు పొలాల్లోకి చేరింది. వరి నాట్లు మునిగిపోయి భారీ నష్టం ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అక్కడి లంక గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల ప్రత్యేకాధికారి స్పెషల్ కలెక్టర్ సంజయ్ జాజు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బొబ్బిలి, ఎస్కోట, సాలూరు, డెంకాడ, నెల్లిమర్ల ప్రాంతాల్లో చాలా గ్రామాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. వరంగల్లోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. నగరంలో డ్రైనేజీలు పొంగుతున్నాయి. రోడ్ల మీదే నీరు నిలవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండలో వర్షాల వల్ల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఆల్మట్టు నుంచి నారాయణపూర్ కు, అక్కడి నుంచి జూరాలకు భారీగా నీటిని వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి నీరు చేరుతోంది.